పేదలకు క్వాలిటీ వైద్య మండలం లేదన్న గవర్నర్ వ్యాఖ్యలకు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో అద్భుతమైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. తెలంగాణ వచ్చాక నిమ్స్ లో సౌకర్యాలు పెరిగాయని, గొప్ప డాక్టర్లు నిమ్స్ లో పనిచేస్తున్నారని తెలిపారు. వచ్చే 10 రోజుల్లో నిమ్స్ నిర్మాణం ప్రారంభమవుతుందని, 1.571 కోట్లతో 2000 పడకలతో నిమ్స్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. నిమ్స్ లో రాజకీయ ప్రమేయం లేకుండా చేశామని, పారదర్శకంగా పేదలకు వైద్యం అందిస్తున్నామని చెప్పారు. కొందరు హాఫ్ నాలెడ్జ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకటి రెండు చోట్ల వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఈ 4th జనరేషన్ రోబో అనేది గవర్నమెంట్ సెక్టార్ లో ఇండియాలోనే ఇది ప్రప్రథమంగా మన నిమ్స్ ఆసుపత్రిలో రావడం అనేది చాలా సంతోషం. 153 కోట్ల రూపాయలతోని ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, ఐ డోంట్ నో ఒకటి రెండు డిపార్ట్మెంట్లు మిస్ అయినాయో లేదో కానీ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉండేటువంటి మంచి ఎక్విప్మెంట్ ను మన నిమ్స్ కు సమకూర్చుకోవడం జరిగింది. డైరెక్టర్ గారు, మీ లీజా గారు మాట్లాడుతూ మేము ఊహించలేదు మాకు ఇంత మంచి ఎక్విప్మెంట్ మా నిమ్స్ కు వస్తుందని, ప్రభుత్వం మమ్మల్ని ఇంత బలోపేతం చేస్తుందని మేము అనుకోలేదు. బట్ గవర్నమెంట్ అద్భుతమైన సహకారం అందించింది, మా హ్యాండ్స్ ని ఎంతో స్ట్రెంగ్తెన్ చేసింది, మేము ఇంకా బాగా కష్టపడి పనిచేస్తాం, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తామని వారిద్దరు కూడా చెప్తే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకేసారి ప్రభుత్వం నుంచి 154 కోట్ల రూపాయలు నిమ్స్ లో కొత్త ఎక్విప్మెంట్ కొనడానికి మనకు గ్రాంట్ గా అందించడం జరిగింది.